నమస్తే. అనురాధారావు బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్. పిల్లల భవిష్యత్తుపై పెనుముప్పు వాటిల్లుతోంది. అది అందరికీ తెలిసిన విషయమే. అదే డ్రగ్స్ మాఫియా. తెలంగాణలో భారీగా పెరిగిపోతున్న కేసులు. డ్రగ్స్ పిల్లలపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది? ముఖ్యంగా ఎదుగుతున్న పిల్లలపై దీని ప్రభావం గురించి తల్లిదండ్రులు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా 2% మంది మానసిక సమస్యలతో బాధపడుతున్నారని అధ్యయనాలు చెబుతుంది. ప్రతి 200 మందిలో ఒకరికి స్కిజోఫ్రెనియా, ప్రతి 150 మందిలో బైపోలార్ డిసీజ్ ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. టీనేజర్లు 13 నుంచి 14 సంవత్సరాల వయస్సు పిల్లల్లో పెను ప్రమాదంగా ఈ డ్రగ్స్ మాఫియా ఉంది. ఏమవుతుంది డ్రగ్స్ తీసుకుంటే? శరీరంలో ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి అని ఆలోచిస్తే, ఎదుగుతున్న పిల్లల మెదడు పైన దీని ప్రభావం ఉంటుంది. గుండె, కాలేయం వాటిపై కూడా హాని కలిగిస్తుంది. మానసిక సమస్యలు, ముఖ్యంగా మానసిక సమస్యల వల్ల ఇప్పుడు చాలా మంది పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్కు గురైపోతారు పిల్లలు. ఇది ఒక వ్యసనం. అది తీసుకోకపోతే వాళ్ళు ఉండలేని పరిస్థితికి చేరుకుంటున్నారు. వారి జీవితాలను నాశనం చేసేస్తుంది ఈ డ్రగ్ మహమ్మారి. చదువుపై ప్రభావం చూపిస్తుంది. వాళ్ళు చదువులో వెనుకంజ వేస్తారు. చదువు క్లాసులో ఉంటారు, కానీ వాళ్లకు ఏం చెప్తున్నారో టీచర్ అర్థం కాని పరిస్థితిలో వాళ్ళు ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రీసెంట్గా మనం చూసాం, మేధా స్కూల్లో టీచరే స్వయంగా డ్రగ్స్ తయారు చేసి మహబూబ్ నగర్ జిల్లాలో తను విక్రయించేస్తున్న ఘటన రీసెంట్గా వచ్చింది. బోరబండలో ఉన్న మేధా స్కూల్లో పిల్లలకు స్కూల్ బదులుగా పాఠాలు చెప్పాల్సింది పోయి డ్రగ్స్ తయారు చేస్తున్న టీచర్ పేరు జయప్రకాష్. ఈ ఇన్సిడెంట్ రీసెంట్గా మనం చూసాం. మహబూబ్ నగర్ జిల్లాలో చాలా ప్రాంతాలకు ఇతను విక్రయిస్తున్నాడు, సరఫరా చేస్తున్నాడు డ్రగ్స్ని. అంటే ఇక్కడ మనం చూడాల్సింది అధికారుల నిర్లక్ష్యం ఎంతుందో ఈ సంఘటనతో మనకు తెలిసిపోతుంది. ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈ సంఘటన వల్ల విద్యాశాఖ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతుంది. ప్రతి జిల్లాకు డిఓ ఉంటారు, ఎంఈఓలు ఉంటారు. మరి ఆ డిఓల పని ఏంటి? ప్రతి పాఠశాలను విజిట్ చేయాలి, తనిఖీలు నిర్వహించాలి, అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకోవాలి, ఏం జరుగుతుంది పాఠశాలలో అన్న విషయం పైన వాళ్ళు దృష్టి పెట్టాలి. ఎంఈఓలు, డిఓ ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే అక్కడ ఇష్యూ క్లియర్ చేయాలి. మరి అలాంటిది స్కూల్లోనే అతను కేజీల కొద్దీ డ్రగ్స్ తయారు చేస్తున్నా పట్టించుకొని డిఓ ఉన్నారంటే అతన్ని ఏమనాలి? విద్యాశాఖ మంత్రి గారు ఏం చెప్తారు ఈ విషయంపై? డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేస్తాను అని చెప్పేసి మీరు వచ్చిన కొత్తలోనే మాటిచ్చారు, కానీ ఇక్కడ డ్రగ్స్ దందా ఎంత జరుగుతుందో మీకు తెలుస్తూనే ఉంది. ఓన్లీ హైదరాబాద్లోనే డ్రగ్స్ సరఫరా, డ్రగ్స్ వాడకంలో చిన్నారులు ఉన్నారు. వారిపైన 700 కేసులకు పైగా ఉన్నది. ఇది 2023 డేటా. డ్రగ్స్ ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోక్కర్లేదు, ఎక్కడ చూసినా దొరికిపోతున్నాయి. స్కూళ్లలో, కాలేజీలలో డ్రగ్ మాఫియా వలలు వేసి మరీ పట్టుకుంటుంది. చాలా స్వీట్గా మాట్లాడతారు, ఒక్కసారి ప్రయత్నించి చూడు అనేసి. ఒకసారి తిన్నవాళ్ళు దానికి అలవాటు పడిపోతారు. పిల్లల్లో చుట్టుపక్కల ఏం జరుగుతుందో వాటి ప్రభావం అంతా పిల్లలపై పడుతుంది. పేరెంట్స్ పెంచే విధానం, స్కూల్లో టీచర్స్ ప్రవర్తన, స్కూల్లో టీచర్స్ ఏ విధంగా చెప్తున్నారు, పరిసరాల ప్రభావం పిల్లలపై చాలా ఉంటుంది. స్కూల్స్కి, కాలేజీకి డ్రగ్స్ సంస్కృతి వచ్చేసింది. ఎక్కడ చూసినా దొరికిపోతున్నాయి. స్టేషనరీలేంటి, స్టేషన్స్ ఏంటి, రైల్వే జంక్షన్స్ ఏంటి, పాన్ డబ్బాలేంటి, కిరాణా షాపుల్లో ఎక్కడ చూసినా కోడ్ ద్వారా దీన్ని విక్రయించేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో నుంచి పల్లెల్లో కూడా ఈ డ్రగ్స్ మాఫియా పాకిపోయింది. ఎక్కడ చూసినా పిల్లలు ఒక గుంపుగా చేరి గంజాయి తాగుతున్న దృశ్యాలు మనకు ఊర్లలో ఎక్కువైపోయాయి. దీనిపైన ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. డ్రగ్ మాఫియాను ఎక్కడెక్కడ సరఫరా చేస్తున్నారు ఏంటి అన్నది ఈ నిఘా విభాగం చురుకుగా పనిచేస్తే ఖచ్చితంగా ఈ డ్రగ్స్ దందాను ఆపడానికి సాధ్యమవుతుంది. పిల్లలను ఏ విధంగా రక్షించుకోవాలన్నది పేరెంట్స్ చేతిలో ఉంది. పిల్లలతో స్నేహంగా ఉండండి, వాళ్ళతో అన్ని విషయాలు మాట్లాడండి. స్కూల్కు వెళ్ళినప్పటి నుంచి ఇంటికి వచ్చే వరకు ఏం జరిగింది, రోజు విషయం తెలుసుకోవాలి. ఖచ్చితంగా వాళ్ళతో మీరు స్నేహంగా, గొడవ పడకుండా, వాళ్ళను తిట్టకుండా ఉన్నట్లయితే వాళ్ళు అన్ని విషయాలు షేర్ చేసుకుంటారు.
అట్లాగే డ్రగ్స్ వల్ల ఎలాంటి అనర్థాలు వస్తాయి, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో వాళ్లకు ఎక్స్ప్లెయిన్ చేయండి, వివరించండి. మీకు తెలియకపోతే తెలిసిన వాళ్ళతో చెప్పించండి, లేదా కౌన్సిలింగ్ సెంటర్లకి తీసుకెళ్ళండి. స్కూల్లో టీచర్స్ రెగ్యులర్గా వీటిపైన అవగాహన పెంపొందించండి. డ్రగ్స్ వల్ల జరిగే అనర్థాలు ఏంటి, దానివల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాలి, ఏ విధంగా జీవితం నాశనం అవుతుంది, అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయండి. కౌన్సిలింగ్ చేయించండి. కౌన్సిలింగ్ అంటే నిపుణులైన సైకాలజిస్టులతో రెగ్యులర్గా స్కూల్లో కౌన్సిలింగ్ ఏర్పాట్లు చేయండి. అప్పుడు దీని నుంచి ఖచ్చితంగా పిల్లలను సేవ్ చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలిపితే నేను ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలన్నది నాకు తెలుస్తుంది. కాబట్టి మీ అభిప్రాయాలను ఖచ్చితంగా తెలియజేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.